అసలు వైజాగ్‌లో కొన్ని రోజుల బట్టి జరుగుతున్న ఈ ప్రొటెస్ట్‌లు ఏంటి? ఒకవైపు లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్, ఇంకోవైపు వాటర్ రిసోర్స్‌కి డేంజర్ అని కొంతమంది అంటున్నారు. అమెరికాలో కొన్ని ప్లేసెస్‌లో డేటా సెంటర్స్‌కి ఎగ్నిస్ట్‌గా ప్రొటెస్ట్‌లు చేస్తున్నారు. కానీ అదే టెక్నాలజీని మన వైజాగ్‌కి తీసుకొస్తున్నారు. అసలు డేటా సెంటర్స్ అంటే ఏంటి? వైజాగ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దానివల్ల మన వైజాగ్‌కి బెనిఫిట్ ఏంటి? రిస్క్ ఏంటి? అనేది ఈ వీడియోలో కంప్లీట్ రియాలిటీ తెలుసుకుందాం. సో మీరు కనుక ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే హలో ఐ యామ్ అభిషేక్ కోలా అండ్ వెల్కమ్ టు ద ఛానల్. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మనం రోజు యూట్యూబ్ చూస్తుంటాం, వాట్సాప్‌లో మెసేజ్ పంపిస్తాం, ఏఐ టూల్స్ కూడా వాడతాం. కానీ మీరు ఎప్పుడైనా థింక్ చేశారా ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందో అని? మన ఇండియాలో టోటల్ గా 900 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. కానీ ప్రపంచంలో ఉన్న టోటల్ డేటా స్టోరేజ్ కెపాసిటీలో ఇండియా దగ్గర జస్ట్ 3.6% మాత్రమే ఉంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఈ కాలంలో ఇండియాకి ఎక్కువ మొత్తంలో డేటా స్టోరేజ్ కావాల్సి వచ్చింది. కానీ మన మెయిన్ ఐటీ హబ్స్ అయిన ముంబై, హైదరాబాద్, బెంగళూరులో చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఏంటంటే వాళ్ళకి కరెంట్ సరిపోవట్లేదు అండ్ మరి ముఖ్యంగా వాటర్ అనేది తగ్గిపోతుంది అండ్ చాలా స్కేర్ సిటీ వచ్చేసింది. అందుకే ఇప్పుడు టెక్ జైంట్స్ అంతా ఒక కొత్త సిటీని చూస్తున్నారు. అదే మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం. వైజాగ్ లో ఇప్పుడు నియర్లీ 30 బిలియన్ అంటే 30,000 కోట్ల రూపాయలతో మాసివ్ ఏఐ డేటా సెంటర్స్ బిల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. గూగుల్, అదానీ, రిలయన్స్, ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీస్ అన్ని వైజాగ్ కి వస్తున్నాయి. సరే ఇదంతా పక్కన పెడదాం. అసలు డేటా సెంటర్స్ అంటే ఏంటి? మిగతా సిటీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు వైజాగ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా డేటా సెంటర్ అంటే ఏంటి సింపుల్ గా తెలుసుకుందాం. డేటా సెంటర్స్ అంటే ఒక హార్డ్ డ్రైవ్ పెట్టే గోడౌన్ మాత్రమే కాదు, ఇది ఇంటర్నెట్ కి ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో కూడా ఎక్కడో దగ్గర డేటా సెంటర్ లో స్టోర్ అయి ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూసినా, లేదా చాట్ జీపీటీకి క్వశ్చన్స్ అడిగినా, ఆ రిక్వెస్ట్ అంతా డేటా సెంటర్ లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ కి వెళ్ళి ప్రాసెస్ అవుతుంది. కానీ ఇప్పుడు వరకు ఉన్న నార్మల్ డేటా సెంటర్స్ వేరు, కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ డేటా సెంటర్స్ వేరు. ఏఐకి కావాల్సిన కంప్యూటేషన్ కోసం అడ్వాన్స్డ్ జీపీయూస్ వాడుతున్నారు. ఈ సర్వర్స్ 24/7 ఆన్ లోనే ఉండాలి. దీనికోసం మెయిన్ గా 2 రిక్వైర్మెంట్స్ కావాలి. ఫస్ట్ ది ఒక చిన్న టౌన్ కి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ ఈ ఒక్క డేటా సెంటర్ కే కావాలి. అండ్ రెండోది ఈ సర్వర్స్ చాలా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవన్నీ కాలిపోకుండా చూసుకోవడానికి మిలియన్స్ ఆఫ్ లీటర్ వాటర్ కావాలి. అది కూడా నార్మల్ వాటర్ కాదు, ఫ్రెష్ వాటరే కావాలి. ఎందుకంటే కూలింగ్ సిస్టమ్స్ కోసం. సరే ఇప్పుడు బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇండియాలో 44% డేటా సెంటర్స్ ఒక్క ముంబైలోనే ఉన్నాయి. కానీ అక్కడ ల్యాండ్ లేదు అండ్ ఉన్న ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ. సో ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళకి చాలా కష్టం అవుతుంది. అండ్ బెంగళూరు గురించి మీకు తెలిసిందే, రీసెంట్ గా ఎంత పెద్ద వాటర్ ప్రైసెస్ వచ్చాయో మీరే చూసారు. అక్కడ ఆల్రెడీ ఉన్న డేటా సెంటర్స్ రోజుకి లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని లాగేస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే వాటర్ స్కేర్ సిటీ చాలా ఉంది అండ్ ఇంకా వాటర్ స్కేర్ సిటీ ఫ్యూచర్ లో మరీ ఎక్కువ అవ్వచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ డేటా సెంటర్స్ కి 24/7 అన్ఇంటరప్టెడ్ కరెంట్ కావాలి. ఒక్క సెకండ్ కరెంట్ పోయినా వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ వస్తుంది. ఈ సిటీస్ లో ఆల్రెడీ పవర్ సప్లై మీద ప్రెజర్ ఉంది. అందుకే టెక్ కంపెనీస్ కి ఎక్కువ వాటర్, పవర్, ల్యాండ్ ఉన్న ఒక కొత్త ప్లేస్ కావాల్సి వచ్చింది. అదే మన వైజాగ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అమెరికాలో చాలా ప్లేసెస్ లో డేటా సెంటర్స్ కి ఎగ్నిస్ట్ గా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. కానీ మన వైజాగ్ ని ఎందుకు డేటా క్యాపిటల్ గా సెలెక్ట్ చేసుకున్నారు? వైజాగ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ 1, అండర్ వాటర్ కేబుల్. చాలా మంది ఇంటర్నెట్ శాటిలైట్స్ ద్వారా వస్తుంది అనుకుంటున్నారు. కానీ మెజారిటీ ఇంటర్నెట్ సముద్రం అడుగులో ఉన్న ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది. ఈ కేబుల్స్ ని మీరు ఇంటర్నెట్ హైవే లాగా అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ రోడ్డు దగ్గర షాప్ పెట్టుకుంటే ఎక్కువ కస్టమర్స్ వస్తారు కదా, అలాగే ఇంటర్నెట్ హైవే దగ్గర సెంటర్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఎఫిషియన్సీ అండ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతాయి. ముందు ఈ మేజర్ కేబుల్స్ అన్ని ముంబై అండ్ చైనాలో ల్యాండ్ అయ్యేవి. కానీ ఇప్పుడు సింగపూర్, ఆస్ట్రేలియా సైడ్ నుంచి వస్తున్న న్యూ జనరేషన్ కేబుల్స్ అన్ని వైజాగ్ కాస్ట్ లైన్ కి కనెక్ట్ అవుతుంది. దీనివల్ల వైజాగ్ కి అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుంది. అండ్ సెకండ్ రీజన్ జియోగ్రఫీ అండ్ రిసోర్సెస్. వైజాగ్ కి లాంగ్ కాస్ట్ లైన్ ఉంది అండ్ ఎక్కువ మొత్తంలో వాటర్ అవైలబిలిటీగా ఉంటుంది అండ్ హ్యూజ్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్స్ అండ్ పాలసీస్. ఏపీ గవర్నమెంట్ డేటా సెంటర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ల్యాండ్ సబ్సిడీస్ అండ్ హ్యూజ్ పవర్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, అంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. అందుకే మేజర్ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అండ్ మెయిన్ గా అదానీ గ్రూప్స్ మధురవాడ దగ్గర 130 acres ఆఫ్ ల్యాండ్ లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్స్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పాస్ కడదామని ప్లాన్ చేస్తుంది. దీని కెపాసిటీ అరౌండ్ 200 to 300 మెగావాట్స్ ఉంటుంది. ఇది కనుక కంప్లీట్ అయితే ఇండియాలో లార్జెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారుతుంది. అండ్ అదే కాదు, ఎయిర్టెల్, జియో అండ్ ఇంకా పెద్ద కంపెనీస్ మన వైజాగ్ లో ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. సరే డేటా సెంటర్స్ వైజాగ్ వస్తే మనకు లాభమా నష్టమా? ఫస్ట్ దీని అడ్వాంటేజెస్ చూసుకుందాం. ముందుగా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ లోకల్ ఎకానమీని బూస్ట్ చేస్తుంది. కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్, హోటల్, రెంటల్స్ ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతాయి. అండ్ ఒక ఏరియాలో డేటా సెంటర్ వస్తే దాని చుట్టూ ఐటీ కంపెనీ, స్టార్ట్అప్స్ అండ్ టెక్ పార్క్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. వైజాగ్ తొందరలోనే టైర్ 1 సిటీగా మారచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఫేజ్ లో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. ఆ తర్వాత హైలీ స్కిల్డ్ టెక్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీస్
వాళ్ళకి ఇండైరెక్ట్ గా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇవి మనకి మేజర్ గా వచ్చే అడ్వాంటేజెస్. ఇంకా డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టే ఏ డేటా సెంటర్స్ ని కూల్ చేయడానికి మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాల్సి వస్తుంది. ఆ వాటర్ వైజాగ్ లో ఉన్న రిజర్వాయర్స్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఫ్యూచర్ లో లోకల్ పీపుల్ కి వాటర్ స్కేర్సిటీ రిస్క్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ డేటా సెంటర్స్ కి హ్యూజ్ ఎలక్ట్రిసిటీ కావాలి. దానివల్ల ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ మీద హెవీ లోడ్ పడుతుంది. ఈ పవర్ ని జనరేట్ చేయడానికి ఎక్కువ బొగ్గుని వాడితే అది ఎన్విరాన్మెంట్ కి చాలా ప్రమాదం. అండ్ కోస్టల్ సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయడం వల్ల లోకల్ ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ ప్రతి 3-4 ఇయర్స్ కి సర్వర్స్ చేంజ్ చేయాలి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు యుఎస్ఏ లో డేటా సెంటర్స్ కి ఎగ్నిస్ట్ గా ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఈ వీడియో మీరు చూసే ఉంటారు. దానిలో జార్జియాలో మెటా డేటా సెంటర్స్ పక్కన ఉన్న ప్రదేశాల్లో గ్రౌండ్ వాటర్ ఎలా ఉందో అండ్ డ్రింకింగ్ వాటర్ ఎలా మారిపోయిందో చెప్తున్నారు. అండ్ చాలా వాటర్ స్కేర్సిటీ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఆ వాటర్ వల్ల వాషింగ్ మిషన్స్ ఇంకా చాలా వస్తువులు పనిచేయడం లేదని అండ్ ప్యూర్ వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ అయిపోతుందని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని స్టేట్మెంట్స్ పాస్ చేశారు యుఎస్ఏ వాళ్ళు. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే ప్రతి డేటా సెంటర్ ప్రాజెక్ట్ సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయదంట. లొకేషన్, టెక్నాలజీ, వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ఇంపాక్ట్ మారుతుందని చెప్తున్నారు. సో ఫైనల్ గా ఇది మన వైజాగ్ డేటా సెంటర్ ఫుల్ రియాలిటీ. ఒకవైపు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్ అండ్ డెవలప్మెంట్ వస్తుంటే మరోవైపు ఎన్విరాన్మెంట్, వాటర్ అండ్ పవర్ మీద హ్యూజ్ ప్రెజర్ పడుతుంది. ఫ్యూచర్ లోని వైజాగ్ ప్రపంచంలోనే ఒక కీ ఏఐ గేట్వేగా మారబోతుంది. కానీ దీని వల్ల వచ్చే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ ని గవర్నమెంట్ అండ్ కంపెనీస్ ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అదే చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీరు ఈ ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేస్తారా? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. సో ఈ వీడియోని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి అండ్ తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని మాక్సిమం అందరికి మీరు షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.